గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఐఎమ్ విజయ్ భాస్కర్ ఫ్రమ్ సంకల్పం టీమ్. ఈరోజు అసైన్మెంట్లో 31లో భాగంగా సోషల్ మీడియా గురించి చెప్పారు. సోషల్ మీడియా ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టాగ్రామ్ ఇవి మూడు కూడా మనం నాలెడ్జ్ కోసం, కమ్యూనికేషన్ కోసం, మన యొక్క లైఫ్లో ఎదగటం కోసం ఉపయోగిస్తే తప్పులేదు. కానీ దీన్ని మనం ఫేస్బుక్ ద్వారా ఒక టచ్ ఫోన్కి అడిక్ట్ అయ్యి ఫేస్బుక్లో అన్ని లైకుల కోసం మన యొక్క ఫోటోలు, మన యొక్క డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనము ఫేస్బుక్లో ఎంటర్ చేస్తాము. ఆ ఎంటర్ చేయడం వల్ల కొంతమంది ఈ పోకిరి వాళ్ళ యొక్క ఎంజాయ్మెంట్ కోసం వాళ్ళు కొంతమంది లేడీస్ ఫోటోలు మార్ఫింగ్ చేసి వాళ్ళకి బ్లాక్మెయిల్ చేయటం ఇవన్నీ చేస్తుంటారు. సో దయచేసి లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పొరపాటున వాళ్ళ డీటెయిల్స్, మీ ఫొటోస్ కూడా ఫేస్బుక్లో అప్లోడ్ చేయకండి. ఎందుకంటే అందరూ ఒక రకమైనటువంటి మెంటాలిటీ ఉంటారు. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. మీరు జస్ట్ ఎంతవరకు ఫేస్బుక్ ఉపయోగించాలంటే మీకు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటేనే దాన్ని ఫేస్బుక్ని మీరు వాడండి. అదర్వైజ్ టైంపాస్కి లేకపోతే ఫోటోలు, లైక్లకి వీటి కోసం పొరపాటు కూడా వాడబోకండి. మనకి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఇన్ఫర్మేషన్ అనేది ఫాస్ట్గా ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తీసుకోవడం కోసం, ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి ఇవ్వటం కోసం, మనం తెలుసుకోవడం కోసం మాత్రమే సోషల్ మీడియా ఉపయోగించుకోవాలి. అంతే తప్ప టైంపాస్కి మీరు ఉపయోగించి లేనిపోయిన చిక్కుల్లో పడబోకండి. రీసెంట్గా ఈ మధ్య ఒక ఇద్దరు లేడీస్ వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళు ఫేస్బుక్లో వాళ్ళ ఫోటోలు పెట్టడం వల్ల వేరే వాళ్ళు ఎవరో మార్ఫింగ్ చేసి ఫోటోలు బ్లాక్మెయిల్ చేసి ఇద్దరు లేడీస్ చనిపోయారు. దయచేసి మీరు అలాంటి ఫేస్బుక్లో అలాంటి వాటికి మీరు పెట్టబాకండి. మీరు ఒకవేళ ఇన్ కేస్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఫేస్బుక్లో ఏమైనా ఉంటే దాన్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి తప్ప మీ డీటెయిల్స్ మాత్రం ఎంటర్ చేయబాకండి. ఈరోజు చాలామంది చేసే తప్పదే. వాళ్ళు సెల్ఫీలు దిగటం, ఎక్కడన్నా కొత్త ప్లేస్కి వెళ్తే సెల్ఫీలు దిగి అవి అప్లోడ్ చేసి తర్వాత ఇంకా వాళ్ళకి ఏదైనా సరే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోటోలకి వాళ్ళకి ఫ్రెండ్స్ పంపించటం, ఇట్లా ఇవన్నీ కూడా చాలామంది లింకులు ఉంటాయి. ఆ లింకులు అనేది ఇది ఒకరికి అప్లోడ్ చేస్తే వాళ్ళ ద్వారా కొన్ని లక్షల మందికి వెళ్ళిపోతుంది. ఆ లక్షల మందిలో మీకు దానిలో కొంతమంది రౌడీలు, దొంగతనం చేసిన వాళ్ళు, కొంతమంది ఎంతోమంది సైకిల్ కూడా ఉంటారు. ఆ సైకోల వల్ల ఈరోజు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు లేడీస్. పొరపాటున మీరు వాళ్ళకి అవకాశం ఇవ్వకండి. మంచిగా ఎడ్యుకేట్ అవ్వండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాటి వల్ల మీరు మంచి ఎడ్యుకేట్ అవ్వండి, తెలుసుకోండి. ఎవరైనా ఇన్ఫర్మేషన్ మీకు మంచిగా అనిపిస్తే మీరు దాని గురించి నేర్చుకోండి తప్ప పొరపాటున మీరు లేనిపోయిన చేసి చిక్కులో పడబాకండి. ఈరోజు ఫేస్బుక్లో కొన్ని లక్షల మంది అడిక్ట్ అయ్యారు. దాని నుంచి బయటపడలేకపోతున్నారు. దాని నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎప్పటికైనా మీరు జాగ్రత్త పడి మీరు మంచి ఒక ఎడ్యుకేట్ పర్సన్ లాగా మీరు సమాజంలో మీకంటూ ఒక బాధ్యత గల వ్యక్తిగా తయారు కాండి. అంతేగాని మీరు ఫేస్బుక్ అడిక్ట్ అయ్యి, ఫోన్కి అడిక్ట్ అయ్యి, ఈ సోషల్ మీడియాకి అడిక్ట్ అయ్యి మీరు ఉన్న వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసి మీ యొక్క లైఫ్ లక్ష్యాన్ని మీరు సాధించకుండా మీరు ఎందుకు పనికిరాకుండా పోతారు. జాగ్రత్తగా అందరిని వాడమని, ఎంతవరకు వాడాలి అంతవరకు వాడాలి. ఫేస్బుక్ అనేది, సోషల్ మీడియా అనేది దాన్ని మనం అవసరానికి వాడాలి తప్ప అది మనం బానిసై అది మనల్ని అవసరానికి వాడుకోకూడదు. సో మీరు దీని నుంచి జాగ్రత్తగా తెలుసుకొని మీరందరూ మీ జీవితాలు చక్కదిద్దుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్.